జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా పార్టీ పరంగా ఏమన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి. అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే చెప్తున్నానంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే 25 ఎంపీ స్థానాల్లో 5 రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన 20 స్థానాల్లో 19 స్థానాలు ప్రకటించారు. 19 స్థానాల్లో బీసీలకి చాలా పెద్దపేట వేసి 11 స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు పెద్ద అభిమాని అయిపోయాను అసలు. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఏదన్నీ ఆధారికి ఓసీలకు ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఏలూరు నాకు ఇస్తానన్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో కడపలో ఉన్న యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటనేది అది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వదిలేస్తున్నాను. నేనైతే ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను కష్ట నష్టాలు అన్నీ భరించిన వాడిని, ఎవరు నాకు లేకుండానే నేను ఈ స్థాయికి వచ్చిన వాడిని. నేను అన్నీ సావధానంగా తీసుకుంటాను, నా చిరునవ్వుతో ముందుకు వెళ్తానే ఉంటాను. ఎలాంటి బాధ వచ్చినా నేను అలాగే వెళ్తాను. మీ అందరికీ తెలుసు 2 నెలల క్రిందట, 2 నెలలు కాదు 1 నెల కిందట నా భార్య చాలా అత్యవసర ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే నేను ఇక్కడ 2-3 రోజులు ఉంటే నా మీద వ్యతిరేక శక్తులు చాలా బాగా పనిచేసినాయి. అలాగే రీసెంట్లీకి 3 వారాల కిందట ఆపరేషన్ అయినా కానీ నేను వచ్చి చూసి వెళ్ళడానికి కూడా సమయం లేక పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయి పార్టీ కోసం రేయింబాగులు కష్టపడ్డాను. నా బాధ అంతా కూడా అదే. నేను పడిన సంవత్సర కాలానికి గుర్తింపు లేదు కదా అంటే నా భార్యని ఇలా హాస్పిటలైజేషన్ అయినా చూడటానికి వచ్చే సమయం లేకుండా కూడా పార్టీ కోసం కష్టపడితే కనీసం నన్ను పిలిచి మాట్లాడలేదే, కనీసం ఫోన్లో కూడా మాట్లాడేంత సమయం లేకుండా ఈ విధంగా చేశారనేదే చిన్న బాధ. ఎనివే మిత్రులారా, మీరందరూ రండి. నాడు కామరకోట మన స్థలంలో కలుద్దాం. ఎస్ఆర్ పెట్రోల్ బంకు మీ అందరికీ తెలుసు, చెక్ పోస్ట్ దగ్గర మనకి ఉన్న సభా ప్రాంగణంలో కలుసుకుని మనం అందరం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ మీటింగ్ ఏదో పార్టీలని తిట్టేసో లేదంటే ఆన్లైన్లని తిట్టేసో సభ అయితే నేను పెట్టడం లేదు. నా బాధని మీతో పంచుకొని ఆ బరువు తగ్గిద్ది కొంచెం పంచుకున్న తర్వాత మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తదుపరి కార్యకలాపాలు ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది మీ అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాం.